హే గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడే మనకి ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోను బట్టి ఎవరు నిజాయితీగా ఆడారు, బిగ్ బాస్ ఏం టాస్క్ ఇచ్చాడు, ఎవరు మోసం చేసి గెలిచారు, ఎవరు చీటింగ్ చేశారు, సంచాలక్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా లేదా, అసలు గొడవ ఎందుకు అవుతుంది అనేది డిస్కస్ చేద్దాము ముందు ముందు వీడియోలో. యాక్చువల్గా బిగ్ బాస్ నిన్న నైనిక, యష్మికి టీమ్స్కి టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే రింగ్స్ ఇచ్చారు కదా, ఆ రింగ్స్ ఇచ్చి వీళ్ళు లైన్ లో నిలబడుకోవాలి, వాళ్ళు లైన్ లో నిలబడుకుంటారు. అంటే 2 టీమ్స్, యష్మి టీము, ఇటు సైడ్ వచ్చేసి నైనిక టీం అన్నమాట. అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఒక రింగ్ ఇచ్చారు. ఇట్లా మన హుక్ ది ఉంటుందా, నడుముకి వేసుకొని తిరుగుతారు కదా, అది ఇచ్చేసి దాన్ని హెడ్ నుంచి తీసుకొని హ్యాండ్స్ ఇలా పట్టుకోవాలన్నమాట. హ్యాండ్ చైన్ అనేది బ్రేక్ చేయకూడదు. కొని రూల్స్ బ్రేక్ చేయకుండా, అంటే ఈ చైన్ ని వదిలేయకుండా హుక్ తల నుంచి తీసుకొని, బాడీ నుంచి తీసుకొని పక్క పర్సన్ కి పాస్ చేయాలి. అలా ఫస్ట్ దాంట్లో నైనిక ఉంటది. తర్వాత వీళ్ళు 4 మెంబర్స్ అయిపోయాక లాస్ట్ లో ఆఫ్రిది ఉంటాడు. తర్వాత వాళ్ళ దాంట్లో యష్మి వాళ్ళందరూ ఉంటారు. లాస్ట్ దాంట్లో అంటే చైన్ లాస్ట్ ఇట్లా వదిలేయాలి కదా, అక్కడ వచ్చి శేఖర్ భాష నిలబడతాడు. సరే, బిగ్ బాస్ అయితే టాస్క్ ఇస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే నైనికా టీం వాళ్ళకి రూల్స్ అన్ని చదువుతారు. రూల్స్ అన్ని చదివిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఒక ఐడియా ఆలోచిస్తారు నైనికా టీం వాళ్ళు. ఏంటి, మేము అంటే అక్కడ రూల్ ఏంటి, చేతులు టచ్ అవ్వకుండా, చేతులు వదిలేయకుండా బాడీ త్రూ అందరూ పాస్ చేసుకొని లాస్ట్ పర్సన్ కింద పెట్టేయాలి. వాళ్ళు అక్కడ ఎన్ని ఇస్తాడు, బిగ్ బాస్ 7, 6 ఇచ్చాడు. సో అవన్నీ ఇవ్వాలి కదా. ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయా అని చెప్పేసి ముందే నిఖిల్ ని పిలిచి, అంటే నిఖిల్ సంచాలక్ అనమాట, నిఖిల్ ని పిలిచి కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయి, హ్యాండ్స్ వదలకుండా హుక్ తీసే తప్ప ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయా అని అడుగుతాడు అనమాట. అడిగితే నిఖిల్ మళ్ళీ బుక్ అంతా రెఫర్ చేసేసి, అంటే టాస్క్ పేపర్ అంతా మళ్ళీ చదివి ఏమైతే లేవు అదే అన్నాడు. ఓకే, ఆ పాయింట్ ని వీళ్ళ టీం అంతా డిస్కస్ చేసుకొని ఎలా అయినా మనం గెలవాలి అని చెప్పేసి పెట్టుకుంటాడు. బిగ్ బాస్ అయితే టాస్క్ స్టార్ట్ చేస్తాడనమాట. వీళ్ళు ఫాస్ట్ గా తీసేసి పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు. అక్కడ మధ్యలో ప్రేరణ వాళ్ళ టీం, యష్మి టీంలో 2 times హ్యాండ్ టచ్ అవుతుంది. అయినా సరే కంటిన్యూ చేస్తారు. వాళ్ళ టీం వాళ్ళే గమనించి చెప్తారు, నువ్వు హ్యాండ్ టచ్ చేస్తున్నావు, టచ్ చేయకు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు పాస్ చేస్తారు. లాస్ట్ లో వాళ్ళ టీం కన్నా వీళ్ళ టీము, అంటే నైనిక టీం 2-3 seconds కి ముందే ఇచ్చేస్తారు. అది అక్కడ పెట్టేస్తారు అనమాట. ఆ రింగ్ ని ఎలా పెడతారు, అక్కడ శేఖర్ భాష ఏమో ఫుల్ బాడీ అంతా దించేసి లాస్ట్ లో తీస్తారు. మీరు ప్రోమోలో గమనించినట్లయితే శేఖర్ భాష ఇట్లా ఎగిరి పెడుతుంటాడు లాస్ట్ లో. ఇక్కడ నా అఫ్రిది ఏమంటే టక్కన హెడ్ నుంచి ఇట్లా వాల్చేస్తాడు అన్నమాట ఇటు కిందకి. సో అప్పుడు అది డైరెక్ట్ కింద పడిపోతుంది. అందుకని వీళ్ళ టీం ని గెలుస్తారంట. అక్కడ యష్మి ఫుల్ గొడవ. వీళ్ళు అంటే ఎవరు గమనించరు, వీళ్ళ టెస్ట్ లో వీళ్ళు ఉంటారు, వీళ్ళ టాస్క్ లో వీళ్ళు ఫుల్ బిజీ ఉండి వేసేస్తారు. ఒక్కడు గమనించి యష్మి టీంలో రైస్ చేస్తాడు, వీళ్ళు హెడ్ నుంచి వదిలేశారంటే ఒక్కటే మాట చెప్తాడు నిఖిల్, టాస్క్ లో ఏముంది, ఫుల్ బాడీ నుంచి వేయాలి అంటే హెడ్ బాడీ కాదా అని చెప్పేసి అడుగుతారనమాట. విష్ణుప్రియ అడుగుతుంది, హెడ్ కూడా బాడీనే, హెడ్ నుంచి అయినా వేసుకోవచ్చు, ఇది మా స్ట్రాటజీ, మేము వాడి స్ట్రాటజీని యూజ్ చేసి మేము ఎలా అయినా గేమ్ గెలవాలి, మేమేం రూల్స్ ని బ్రేక్ చేయలేదు అని చెప్పేసి వాదిస్తుంది. అక్కడ యష్మి, లేదు ఇట్లా చేశారు, అటు చేశారు, ఇది తప్పు, ఎందుకు ఇలా చేశారు, ఇదే కరెక్ట్ అని చెప్పేసి అక్కడ కొంచెం గోల్ చేస్తారు. అయినా అక్కడ వీళ్ళ టీమే జెన్యున్ గా అయితే గెలిచింది. ఏ మిస్టేక్స్ చేయలేదు, వీళ్ళు మంచి స్ట్రాటజీ యూజ్ చేశారు, కరెక్ట్ గానే పెట్టారు, విన్ అయిపోయింది. బిగ్ బాస్ కూడా సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పేసి వీళ్ళకి విన్నింగ్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉంది. నిఖిల్ ఒకవేళ తప్పు చేయాలి అనుకుంటే, నిఖిల్ కన్నడ వాళ్ళకి ఫేవరిజం చేస్తాడు అని చెప్పేసి అందరు అంటుంటారు. ఒకవేళ అలా చేసే పని అయితే ఇక్కడ చేసి ఉండొచ్చు, మీరు ఇట్లా ఫౌల్ చేశారు, సో ఇవ్వచ్చు, నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పేసి అనొచ్చు. కానీ తీసుకోడు, ఎందుకంటే ఆ ఛాన్స్ లేదు అతనికి. నైనిక అందుకే తెలివిగా ఆయన్ని ముందే పిలిచి ఇవి ఇలా చేసుకోవచ్చు, హ్యాండ్ అండ్ హెడ్ అంటే బాడీ అంటే హెడ్ కూడా వస్తుంది కదా, ఈ రూల్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే ఆల్రెడీ స్ట్రక్ అయిపోయాడు కదా, అవును లేదనేసి, సో ఇంకా ఖచ్చితంగా వీళ్ళకే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి జెన్యున్ గా వీళ్ళకి ఇచ్చాడు అనమాట. తర్వాత యష్మి కూడా లోపలికి వెళ్ళినాక అడుగుతుంది, ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నిఖిల్ యష్మికి కూడా, ఇలా జరిగింది,
వాళ్ళే కదా వేసింది. హెడ్ అంటే ఇక్కడ నడుము దగ్గర కాళ్ళ దగ్గర కాదు, ఫుల్ బాడీ అన్నప్పుడు హెడ్ కూడా వస్తుంది కదా. వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసి తెలుగుతో ఇలా వేసారు. మీరంటే అప్పుడు హైఫై ఇచ్చేసి యా అవును కరెక్ట్ గానే చేసావు అని చెప్పేసి దానికి ఇంత రచ్చ ఎందుకు చేసిందో నాకు అర్థం కాల. అందుకే సుత్తిమోహన్ అంటారు కొంతమంది ఓకే రష్మి బాగా చేస్తుంది అని అంటారు. సో ఇదైతే ఈ టాస్క్ లో ఓవరాల్ గా తీసుకున్న తర్వాత సంచాలక్ డెసిషన్ కూడా అయిపోయాక ఇప్పుడు నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే నిఖిల్ చాలా జెన్యున్ గా సంచాలక్ గా కరెక్ట్ గా చేశాడనమాట. అంటే బయట జనాల్లో ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కన్నడ వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఇలా అంటున్నారు కదా. సో ఈ టాస్క్ పరంగా చూస్తే బయట కూడా నిఖిల్ మీద అభిప్రాయం చేంజ్ అవ్వచ్చు. ఇతను గ్రూప్ గేమ్స్ ఆడట్లేదు, జెన్యున్ గానే ఆడుతున్నాడు అనేసి. ఎలా అంటే ఇతనికి ఇక్కడ ఛాన్స్ ఉంది, తను హెడ్ నుంచి పడేశాడని చెప్పేసి వాళ్ళకి ఇవ్వచ్చు, అంటే వాళ్ళకి ఫేవరిజం చేయాలనుకుంటే. ఎందుకంటే అక్కడ ఆయన డెసిషనే ఫైనల్ డెసిషన్, ఎంత గొడవ వేసుకున్న తర్వాత సంగతి తర్వాత. కానీ ఇక్కడ నిఖిల్ అయితే ఆ పని చేయలేదు. కరెక్ట్ గా తన సంచాలక్ గా కరెక్ట్ గా చేస్తే తన మైలేజ్ కూడా ఇంకా బయట పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొకటైతే ఇక్కడ నైనికా టీం అయితే విన్ అయిపోయింది. వీళ్ళు బాగా సంబరాలు చేసేసుకుంటా ఎంజాయ్ చేసేస్తా ఉన్నారు. అక్కడ అడిగారు అనమాట, ఆదిత్యకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా చేశారు కదా బాయ్ మీరు అని చెప్పేసి హైఫై ఇచ్చేసి వెళ్ళిపోయి మొత్తానికి సెట్ చేసేసారు. సో దాన్ని బిగ్ బాస్ మనకి ఈ ప్రోమోలో చూపించాడు అనమాట. సో ప్రోమోని బట్టి నేను రివ్యూ చేస్తున్నాను. ఈ టాస్క్ లో అయితే అంత పెద్ద గొడవ అయితే రియల్ గా 24/7 లైవ్ లో అయితే జరగలేదు. సో బిగ్ బాస్ మనకి ఇలా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాడు. ఈ గేమ్ లో ఈ టాస్క్ లో అయితే నైనికా టీమే జెన్యున్ గా పర్ఫెక్ట్ గా గెలిచారనమాట. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.